హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ లలిత. హార్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, 2 వీక్స్ బ్యాక్ మేమైతే తిరుపతి వెళ్ళాము. ఆల్రెడీ మీతో షేర్ చేశాను. స్వామివారిని చూడాలనిపించి అప్పటికప్పుడు పెట్టుకున్న ప్రోగ్రాం కనుక సర్వదర్శన టోకెన్స్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. మా జర్నీ వివరాల్లోకి వెళ్తే నైట్ 10:30కి మేము ట్రైన్ అయితే దిగడం జరిగింది. ప్రతిరోజు రాత్రి 9 గంటలకి రైల్వే స్టేషన్కి ఎదురుగుండా ఉన్న విష్ణు నివాసంలో సర్వదర్శన్ టోకెన్లు అయితే ఇస్తారు. సో ఆ రోజు 10:30 అయిపోయిన కారణంగా టోకెన్స్ అయితే అయిపోయాయి. అప్పుడు ఆటో డ్రైవర్ చెప్పారు, అలిపిరి మెట్ల దగ్గర మనకి సర్వదర్శన్ టోకెన్స్ అయితే ఈ టైంకి ఇస్తారు 10:30కి, అక్కడికి వెళ్దాం రండి అని ఇక్కడికైతే తీసుకొచ్చారు. సో అక్కడ కాంప్లెక్స్ ముందైతే దింపారు. మనం లోపలికి వెళ్ళి ఒరిజినల్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ ఆర్ జిరాక్స్ అన్నా ఓకే, కాకపోతే మొబైల్లో చూపిస్తే నాట్ అలౌడ్ అని అంటున్నారు. మన ఫోటోతో టోకెన్ అయితే వచ్చేస్తుంది. దాన్ని మనం కలెక్ట్ చేసుకుని అక్కడి నుండి అక్కడికి దగ్గరలోనే ఉన్న ఇక్కడ కనిపిస్తున్న గరుత్మంతుల వారి విగ్రహానికి రైట్ సైడ్ వెళ్తే ఒక వెయిటింగ్ హాల్ అయితే ఉందండి. సో ఈ నైట్ అంతా అక్కడ స్టే చేసామన్నమాట. ఎందుకని అంటే మార్నింగ్ 4 వరకు మనకి అలిపిరి మెట్లు ఎక్కడానికి అలో లేదు కదా, అందుకని. ఇదే బిల్డింగ్ క్రింద వైపున మనకి లగేజ్ అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొండ మీదకి లగేజ్ అంతా తీసుకుని వెళ్ళాం కదండి. లగేజ్కి మస్ట్లీ డెఫినెట్గా లాక్ అయితే వేసి ఉండాలి. ఒకరి ఆధార్ కార్డ్ లేదో అంటే జిరాక్స్ అన్నా సరిపోతుందండి. మొబైల్ నెంబర్ అనేది తీసుకుంటారు. ఇవి సబ్మిట్ చేసేసి ఆ లగేజ్ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. మనకి పైకి ఎక్కిన తర్వాత అక్కడ కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అక్కడ మనం లగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బయట వైపున మనకి రెడ్ కలర్ క్లాత్ బ్యాగ్స్ అయితే సేల్ చేస్తున్నారు. 20 రూపీస్ ఈచ్ బ్యాగ్. అందరూ వాటిని పర్చేస్ చేసి అందులో చెప్పులు పెట్టి లగేజ్లో కలిపి ఇచ్చేస్తున్నారు. లగేజ్ ముందు చెక్ చేస్తున్నారు, ఆ తర్వాత తీసుకుంటున్నారు. వీళ్ళు ఇచ్చిన స్లిప్ వచ్చేసి మనం పైన చూపిస్తే మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు. తిరుమల గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? అది మన తెలుగు రాష్ట్రాల్లో అస్సలు ఉండరు కదా. అయినా ఏంటో చెప్తున్నాను. ఇక్కడ లగేజ్ సబ్మిట్ చేసేసి మనం బయట వైపుకి వెళ్ళి పక్క నుంచే కదండి మెట్లు స్టార్ట్ అవుదాం. స్టార్ట్ అవ్వడానికి ముందు కొబ్బరికాయ కొట్టడం మన ఆనవాయితీ కదా, ఒక కొబ్బరికాయ అయితే తీసుకుందాం. మనం ఎర్లీ మార్నింగ్ 5:20 ఆర్ 5:15 ఆ టైంకి స్టార్ట్ చేసామండి స్టెప్స్ ఎక్కడం అనేది. నాకు కొద్దిగా లెఫ్ట్ లెగ్ పెయిన్ ఉండడం వల్ల స్లోగా ఎక్కడం జరిగింది. దట్స్ వై కొద్దిగా లేట్ అయింది. 4.5 క్వార్టర్ టు 5 అవర్స్ పట్టినట్టుగా పట్టింది. సో ప్రాబ్లం ఏం లేదనుకోండి, స్లోగా ఎక్కేశాను. గోవింద నామస్మరణతో తేలిగ్గా మెట్లన్నీ ఎక్కి నిన్ను కల్లారా చూసుకోవాలి అని సంకల్పించి కొబ్బరికాయ అయితే బ్రేక్ చేసేసాము. ఈ తిరుమల కొండ మన కోసమే భూమి మీదకి వచ్చిందేమో అని అనిపిస్తూ ఉంటుందండి. లేకపోతే సనక సనందనాథుణ్ణి జై విజయులు హరి దర్శనం చేసుకోకుండా ఆపడం ఏమిటి? ఆ సనక సనందుల వారు జై విజయులకి శాపం ఇవ్వడం ఏమిటి? అదే టైంకు శ్రీహరి రావడం ఏమిటి? ఆ టైంకే నారద మహర్షుల వారు వచ్చి ఇంత తపశ్శక్తులైన తపస్సాలులైన సనక సనందుల వారికే మీ దర్శన భాగ్యం కుదరడం లేదే, ఇంకా సామాన్య మానవుల పరిస్థితి ఏమిటి స్వామి అని అడగడం ఏమిటి? స్వామివారికి అర్థమై వైనతయ్య అని గరుత్మంతుల వారిని పిలవడం ఏమిటి? వైకుంఠంలో నారాయణుడి క్రీడాద్రి వెంకటాద్రిని దానిపై ఉన్న ఆనంద నిలయంతో సహా తీసుకుని వెళ్ళి భూలోకంలో సువర్ణముఖి నది దగ్గర ఉత్తరముఖంగా స్థాపించు అని స్వామివారు చెప్పడం ఏమిటి? ఇదంతా మనకోసమే వచ్చేసిందా అని అనిపిస్తూ ఉంటుందండి. అసలు కొండ ఎక్కేటప్పుడు కూడా ఒక మంచి ఫీలింగ్ అనమాట. స్వామి మా కోసం వచ్చావా, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మా కోసం కొలువై నిలబడి ఉన్నావా అన్న ఒక్క క్వశ్చన్ అసలు ఎంతలా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి. పిచ్చి అనుకుంటారో ఏమో నాకు తెలియదు కానీ ఎవరేమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. నాకు అనిపిస్తుంది అంతలా నిలబడి ఉన్నావా, కాళ్ళు నొప్పి వస్తున్నాయేమో మరుక్షణంలోనే అనిపిస్తూ ఉంటుంది. జగన్నాథుడు
ఆయనకి కాళ్ళు నొప్పులొస్తాయా నాకు పిచ్చి కాకపోతే అని అనిపిస్తూ ఉంటుంది. అయినా ఫీలింగ్ అలాగే ఉంటుందండి. విగ్రహం చూస్తూ అభిషేకం చేసుకుంటూ ఉంటానా, వాటరేసేసిన తర్వాత వెంటనే నా డ్రెస్‌కి ఇలా స్వామివారిని తుడిచేస్తూ ఉంటాను. ఏంటంటే చలేస్తుందేమో ఆహ్, కృష్ణుడి విగ్రహానికి వాటరేసి వాష్ చేసేటప్పుడు కూడా నాకనిపిస్తూ ఉంటుంది. యశోద అమ్మ అయితే వేడి నీళ్లు వేసుకుందేమో అలా అనిపిస్తూ ఉంటుందండి. ఏమిటో నాది పిచ్చో వెర్రో తెలియదు గానీ, ఒక టైప్ ఆఫ్ ఆనందం అన్నమాట అది. నాకు మానసిక ఆనందం అంతే. స్వామివారి సుప్రభాతంలో చెప్తాం కదా! శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేరనిసం వదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ప్రతి ఒక్క ఇలా ఒక్కొక్క అవతారాన్నయితే మనకి ప్రతిష్ఠించారు కదా! అన్ని చోట్ల ఆగి దండం పెట్టుకుంటూ ప్రయాణమైతే ముందుకు సాగుతున్నాం. ఈ అలిపిరి మెట్ల గురించి మన నండూరి గారి ఛానల్‌లో మంచి వీడియో ఉందండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి. మనసంతా పులకరిస్తుందనమాట. ఈ ఒక్కొక్క విగ్రహం గురించి కూడా ఆయన ఎంతో క్లుప్తంగా చెప్పారనమాట. చాలా చాలా మంచిగా అనిపించింది. ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఒకప్పుడు ఈ ప్లేస్ అంతా ఓపెన్ ప్లేస్ ఉండేదండి. ఇక్కడ ఏంటంటే మంచాలు వేసి, మంచాల మీద మనకి టిఫిన్ సర్వ్ చేసేవారు. చాలా బావుండేది. మంచాల మీద కూర్చొని తినేవాళ్ళమనమాట. బావుండేది. ఫుల్ ఫ్లోటింగ్ ఉంటది. ఎంత జనాన్ని మేనేజ్ చేసుకుంటూ ఆ ముగ్గులవి వేశారంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ మార్గంలోనే ఇదిగోనండి ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఉంది. మనకి ఏం కంప్లెయింట్ ఉన్నా, మన హెల్త్ బాగోకపోయినా, ఎలా ఉన్నా సరే ఇక్కడ వీళ్ళకి చెప్తే మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తారు. ప్రాబ్లమ్ అయితే లేదు. కాలు నొప్పి అని అనుకుంటూ మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తూ ఉన్నానండి. కానీ అక్కడికొక అమ్మాయయితే వచ్చింది. తనకి కాళ్ళకి మొత్తం కట్టయితే ఉంది. ఎంత మంచిగా అమ్మాయి ఎక్కడ ఆగకుండా అలా ఎక్కుతా ఉండే నాకనిపించింది. ఏదో చిన్న పెయినొచ్చి నేను ఇంత ఇదైపోతున్నాను. తను ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ కూడా ఎక్కుతుందో, ఎంత డెడికేషన్‌తో అని నాకు చాలా మంచిగా అనిపించిందండి. వెంటనే ఇంక నేను కూడా ఇంక ఓకే. ఎలాగన్నా సరే ఎక్కేయాల్సిందే అన్న ఒక స్పిరిట్ అయితే వచ్చేసింది తనని చూసి. ఒక్కొక్క గోపురానికి, ఒక్కొక్క ఆలయానికి, ఈ ఒక్కొక్క కొండకి ఒక్కొక్క కథ అయితే ఉందండి. ఇదేమి ఆషామాషీగా వచ్చేసిందేం కాదు. వినండి. ఒకసారి విని ఆలకించి మనసుకి హత్తుకుంటుందండి చెప్పేవి. నందూరి గారు చెప్పేవి గాని, చాగంటి వారు చెప్పేవి కానీ వినిన తర్వాత మనం వెళ్తే అది మంచి భక్తి భావంతో మనం స్వామివారిని దర్శించుకునేలా మనకి మనసు అలా దారి అలా చేసేస్తుంది. అనంతాచార్యుల వారు భక్తి అనే ఎరువు వేసి, హరిగానం అనే నీళ్లు పోసి, శ్రద్ధ అనే గట్టు కట్టి, వెంకటేశ్వర స్వామి వారి కైంకర్యానికి నందనవనం పెంచారటండి పుష్పవాటిక. అది చూసి స్వామివారు, అమ్మవారే ఆహా! ఏంటిది ఇంతలా ఉంది అని అనుకున్నారంట. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఎప్పుడో చూసాను. ట్రై చేద్దాం కుదిరితే వెళ్ళొద్దాం మనం కూడా. ఓపిక అయిపోతుందండి. ముందు రోజు చండీ హోమం చేయించుకుని, ఆ రోజు ఉల్లి, వెల్లుల్లి లేకుండా అక్కడే భోజనం చేసేసామని చెప్పాను కదా! నైట్ ఇంక ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నాము. ఇంకేమీ తినలేదు. సో, మార్నింగ్ స్నానం చేసేసి కొండెక్కడం స్టార్ట్ చేసేసాము. కాకపోతే ఏంటంటే ఓపిక టిఫిన్ తినేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయామనమాట. నార్మల్ డేస్‌లో నేను ఎక్కువగా పూరీలు లైక్ చేయనండి. నాకస్సలు నచ్చదు ఎందుకో. కాకపోతే ఇక్కడికి ఇలా వచ్చినప్పుడు మాత్రం డెఫినిట్‌గా నేను పూరి టేస్ట్ చేస్తాను. ఎందుకో నాకు తిరుమల వచ్చినప్పుడు పూరీలు తినడం చాలా చాలా నచ్చుతుంది. చాలా బావుంటుంది. అదిగో అదిగో పులొస్తుంది. ఇలా గోవిందనామ స్మరణ చేసుకుంటూ, ఈ స్తంభాలపై అంతా గోవిందనామాలే మనకి ముద్రించుంచుతారు కదండీ! సో, అవి చదువుకుంటూ అలా ముందుకు వెళ్ళామనమాట. జర్నీ అంతా చాలా 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 హాయిగా, తేలిగ్గా, సంతోషంగా జరిగిందండి. చాలా మంచిగా అనిపించింది. అదేంటోనండి ఇంట్లో ఉన్నప్పుడు పచ్చి మామిడికాయలు కట్ చేసుకొని, ఉప్పు, కారం వేసుకొని తింటాం. బాగుంటుంది. ఒక కాయ కట్ చేసుకుంటాం. ఓకే. బావుంటుంది. ఓకే. ఇలా ఈ తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం ఒక మామిడికాయ తీసుకున్నాను. పచ్చి మామిడికాయ. రూ. 30 చెప్పారు. తినేసాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దాహం వేసింది.
నిమ్మ సోడా కనిపించింది. నిమ్మ సోడా తాగేసాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పచ్చి మామిడికాయలు కనిపించాయి. మా వారిని పచ్చి మామిడికాయలు తీసుకుంటాను అనంటే, మోషన్స్ అయిపోతే నీకేమన్నా తెలుస్తుందా లేదా? టూర్‌లో ఉన్నాము అని కసిరారు. అంటే ఇప్పుడు కొంటావా? కొనవా? కొనకపోతే నాకు కుదరదు అని చెప్పేసి నేను మారం చేసేస్తే, తల్లి రా అయితే అని చెప్పేసి మళ్ళీ కొనిచ్చారు. ఆయనకి టంకిచ్చి మిగతాదంతా నేను మా బాబు తినేసాము. ఏంటి ఇదా అని అడిగారు. వద్దండి మీరు ఎక్కువ తింటే మీకు మోషన్స్ అయిపోతాయి అని చెప్పాము. అట్లుంటది లలితతో పెట్టుకుంటే. మరి అంతే కదండీ! మరి ఆయన టెన్షన్ పడ్డారు కనుక మేము అలాగా పాపం ఆయన హెల్త్ కోసం ఆలోచించామన్నమాట. అవును. మన సబ్‌స్క్రైబర్స్‌లో ఎంతమంది ఈ మధ్య కాలంలో తిరుపతి వెళ్ళొచ్చారు? ఎంతమంది ఈ తర్వాత వెళ్తున్నారు? అంటే ఇప్పటి తర్వాత వెళ్తున్నారు? కుదిరితే కాదు, కుదుర్చుకుని కామెంట్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి అంటే ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయరే. బొత్తిగాను కుదుర్చుకుని కామెంట్ చేయండి. ఓకే. నాకు ఒక డౌట్ ఉందండి. ఎవరిని అడగాలో తెలియడం లేదు. మీలో ఎవరికన్నా తెలిస్తే చెప్తారా? అదేంటి అనంటే, వైకుంఠం నుండి నారాయణుడు లక్ష్మీ అమ్మవారిని వెతుక్కుంటూ కిందకి వచ్చేసారు కదా! ఆ అమ్మవారి కోసం అని చెప్పేసి కిందకి దిగారు కదా! వచ్చినప్పుడు ఇక్కడ శేషాచల అడవుల్లో ఒక పుట్టని నివాసంగా చేసుకొని ఉన్నారు అని ఉంటుంది కదా! ఆ పుట్టున్న ప్లేస్ దగ్గర ఏమైనా టెంపుల్ కట్టారా? ఆ పుట్టున్న ఏరియా ఏమన్నా గుర్తించారా? అది ఎక్కడుంది? ఈ శేషాచల అడవి లోపలికంటే వెళ్ళిపోవాలా? అసలు ఉందా అది? అదే మనం ఐడెంటిఫై చేయగలిగారా? ఎవరైనా మహర్షులు గానీ, ఆహ్, స్వాములు గానీ ఎవరైనా ఐడెంటిఫై చేయగలిగారా? ఉందా? ఉంటే అది ఎక్కడుంది? ఎవరికన్నా తెలిస్తే కొంచెం ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడ మనకి కనిపిస్తున్నది హనుమంతుల వారి విగ్రహం. చాలా రమణీయంగా ఉంది. అందరూ అక్కడ హారతి ఇస్తున్నారు. చాలా చాలా బావుంది. ఫుల్‌గా మెట్ల మార్గం అయితే చూపించట్లేదండి. ఎందుకంటే చాలా లెంత్ వచ్చేస్తుంది కదా! నేను చాలా క్రోప్ చేసేసాను. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి నరసింహస్వామి వారు లింగ రూపంలో దర్శనమిస్తున్నారు. నేను మీకు చూపించడం జరగలేదు. అదే బాధ అనిపించింది. మిస్ అయింది. వీడియో క్లిప్ ఆన్ చేసామనుకుని ఆన్ చేయలేదనమాట. స్వామివారు లింగ రూపంలో నరసింహస్వామి వారు లింగ రూపంలో మనకి దర్శనమిస్తారు. డెఫినెట్‌గా చూడండి. ఇక్కడ కనకదార స్తోత్రం చదివితే చాలా మంచిదంట. వచ్చిన వాళ్ళు ట్రై చేయండి. లేని వాళ్ళు ఫోన్‌లో పెట్టుకొని వినండి. తర్వాత రోడ్డు మార్గం ఎక్కువ ఉందండి. మీకు షార్ట్స్‌లో పెట్టాను. అందుకని ఇక్కడ స్కిప్ చేశాను. మోకాళ్ళ పర్వతం. కాకపోతే నాకు మొత్తం మెట్లెక్కే పొజిషన్‌లో నేను లేను. మోకాళ్ళ పర్వతాన్ని. సో, ఒక 5 మెట్లయితే నేను మోకాళ్ళ మీద అలా చేతుల సహాయంతో పైకైతే ఎక్కానండి. నా వల్ల అవ్వలేదు. కొంచెం మోకాళ్ళే పెయినొస్తుంది. ఫస్ట్ రామానుజాచార్యుల వారే కదా! ఈ సాలగ్రామ శిలని మనం కాళ్ళతో టచ్ చేయకూడదు అని మోకాళ్ళ మీద నడిచింది. దానికి గుర్తుగా ఇక్కడ రామానుజాచార్యుల వారి యొక్క విగ్రహం అయితే ఉంది. దశావతార విగ్రహాలే కాకుండా ఆళ్వారుల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారండి దారంతా. మధ్యలో మనకి నీళ్ళు, దుప్పులు ఏవో కనిపించాయి. ఆహారం పెట్టొద్దని ఎక్కడికక్కడ హోర్డింగ్స్ అయితే పెట్టారు. టోటల్‌గా 3650 మెట్లు కంప్లీట్ చేసేసాము. ఈ వేలోనే మనకి లగేజ్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మనం టోకెన్ చూపిస్తే మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు. మనం తీసుకుని ఇప్పుడు మనకి సర్వదర్శన్ టోకెన్ ఉంది కదా! దాన్ని తీసుకుని ఫ్రంట్‌కి వెళ్ళి ఆఫీస్‌కి వెళ్ళి రూమ్ అలాట్ చేయించుకుందాం.
వచ్చేసాము. ఇక్కడ మనం ఆధార్ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది ఒరిజినల్. ఇక్కడ వాళ్ళు మనకి రూమ్ అలాట్ చేస్తారు. ఈ అలాట్ అయ్యేలోగా మనం ఎదురుగా ఉన్న వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేయొచ్చు. ఇక్కడ రూట్ మ్యాప్ అది ఇచ్చారు. చూసుకోవచ్చు. కొంచెం డీటెయిల్‌గా చూసుకుంటే తెలుస్తుంది. అలాగే లోపల వైపున ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటారు కదండీ! వాళ్ళకి ఈ వెయిటింగ్ హాల్ లోపల వైపుకి వెళ్తే లెఫ్ట్ సైడ్‌న ఇక్కడికి వెళ్ళాల్సుంటుంది. ఇక్కడ ఉన్న రష్‌ను ఆధారంగా మనకి టైమ్ టేకింగ్ అనేది తీసుకుంటుంది. 1 అవర్, 1 ½ అవర్ అలా టైమ్ టేకింగ్ అనేది ఉంటుంది. మనకి రూమ్ ఓకే అన్న తర్వాత ఇదిగో ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదండీ! ఆ స్క్రీన్ పైన నంబర్స్ చూపిస్తుంటారు. మన నంబర్ ఎప్పుడొస్తుందనేది మనకి డీటెయిల్స్ అనేది ఇక్కడ షేర్ అవుతూ ఉంటాయి. అలాగే మన మొబైల్‌కి మెసేజ్ కూడా వచ్చేస్తుంది. స్క్రీన్ పై లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. 150, 100 రూపీస్ రూమ్స్ అవైలబుల్. అటువైపు వస్తే ఆ కాస్ట్ పడుతుంది. మనకి రైట్ సైడ్ ఉంటే గనక అది 1000, 1500 ఆ కాస్ట్ పడే రూమ్స్ అయితే వస్తాయి. మన చేతుల్లో లేదు కదండీ! ఇంకా ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్స్ చూసినట్లయితే మనకి ఏ కాటేజ్ వచ్చింది అనేది ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా! దాన్ని స్కాన్ చేస్తే మనకి వే చూపిస్తుంది. మనకైతే నంబర్ వచ్చేసింది. మనకొచ్చేసి సప్తగిరిలో వచ్చిందండి. స్వామివారి టెంపుల్‌కి దగ్గరలోనే ఉంటుంది. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా సప్తగిరిలోనే వచ్చింది. అంతకుముందు నందకం, అంతకుముందు పాంచజన్యం మంచి మంచి రూమ్స్ అవి. ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. మనకొచ్చేసి 543 చూస్తున్నారు కదా! ఈ రూమ్ అయితే రావడం జరిగింది. ప్రాబ్లమ్ లేదండి. మంచిగానే ఉంది. బావుంది. మనకి వచ్చిన దర్శనం టైం వచ్చేసి ఈవినింగ్ 5:00 వచ్చిందండి. ఏమనుకున్నామంటే ఇప్పుడు స్వామివారికి తలనీలాలు సమర్పించేసి, స్నానాలవి కానిచ్చేసి 4 అయ్యే టైంకి రూమ్ లైన్‌లోకి వెళ్ళిపోవాలి అని అనుకున్నాము. వెళ్ళేప్పుడు మొబైల్ తీసుకుని వెళ్ళొద్దు. దానివల్ల అక్కడ సబ్మిట్ చేసి ఈ ప్రొసీజర్ అంతా లాగింగ్ అవుతుంది కదా! టైం వేస్ట్ ఎందుకు? రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి అప్పుడు స్వామివారి టెంపుల్ అంతా వీడియో తీసుకుందామని మొబైల్ అయితే రూమ్‌లోనే ఉంచేసామండి. ఫస్ట్ వరాహస్వామి వారిని దర్శించుకోవడం మ్యాండేటరీ కదా! సో, వరాహస్వామి వారిని దర్శించుకున్నాము. ఆ తర్వాత క్యూ లైన్‌లోకి వెళ్ళాము. మొత్తం మాకు స్వామివారి దర్శనం అవ్వడానికి 5 అవర్స్ టైం పట్టింది. 10:15కి స్వామివారి దర్శనం అయితే జరిగింది నైట్. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వచ్చి ఈ వీడియో తీయడం జరిగిందనమాట. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. నాకు స్వామివారి సుప్రభాతం చూడాలని చాలా 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 సంవత్సరాల నుంచి ఉన్న కోరికండి. ఏంటో అర్థం కాదు. నేను ప్రయత్నలోపమో ఏమిటో ఇప్పటి వరకు నేను సుప్రభాత సేవలో పాల్గొనలేకపోయాను. చూద్దాం. స్వామివారు అనుగ్రహించకపోతారా? డెఫినెట్‌గా అనుగ్రహిస్తారు. ఇలా స్వామివారి ఆలయాన్ని మొత్తం అలా కళ్ళారా చూసుకుంటుంటే వదిలి రావాలని అనిపించలేదండి. నేను వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలేదు. మార్నింగ్ 7 ఆ టైంకి స్వామివారి దగ్గరికైతే వెళ్ళాము. 8 అయిపోయినట్టుందిలెండి. అక్కడి నుండి నేను మధ్యాహ్నం 1 అయ్యే వరకు కూడా స్వామివారి దగ్గరే ఇంక నేను ఆలయం దగ్గరే చుట్టూ తిరుగుతా, అక్కడే ఉంటూ నేనంతా టైం అంతా అక్కడే స్పెండ్ చేశాను. ఏంటో వదలాలనిపించలేదు. చాలా సార్లే జపాలి, చుట్టుపక్కల ఇవన్నీ పాపధార, పుణ్యధార ఇవన్నీ ఉంటాయి కదండీ! శిలాతోరణం ఇవన్నీ చాలా సార్లు మేము చూసేసాము. నెక్స్ట్ టైమ్ మళ్ళీ వచ్చినప్పుడు పీస్‌ఫుల్‌గా అన్నీ ఇంకొకసారి దర్శిద్దామని, ఈ ఒక్కరోజు టైంని వేస్ట్ చేసుకోకుండా స్వామివారి సన్నిధిలోనే దగ్గరగా ఆలయంలోనే తిరుగుతా ఉన్నాననమాట. బేడి ఆంజనేయ స్వామి వారి టెంపుల్. ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకున్నాము.
నైట్ స్వామివారి దర్శన భాగ్యం తర్వాత ఇక్కడ కొబ్బరికాయ అయితే కొనుక్కొని ఇక్కడ కొట్టేయడం జరిగిందండి. ఇలా హారతి మనం వేస్తాం కదా! స్వామివారికి చూపించుతూ వేసేసాము. అలాగే హారతి కర్పూరం వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 365 ఆవునేతి ఒత్తులైతే అమ్ముతున్నారు. అవి కూడా ఇక్కడ వెలిగిస్తున్నారు అందరూను. మా మమ్మగారు చెప్పేవారు పెద్ద తిల్లుక అక్కడ కొండ మీద ఇలాగా డెఫినెట్‌గా వేసి కొబ్బరికాయ కొట్టి రావాలి అని. అప్పటినుంచి మా చిన్నప్పటి నుంచి మాకదే అలవాటు. మేము కూడా ఇక్కడ అందరూ ఎలా చేస్తున్నారో సేమ్ అలాగే చేస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత గురువారం ఆర్ శనివారం పిల్లికెత్తుకునే వరకు తలస్నానాలు డైలీ చేయాలి. అలాగే నేల మీదే పడుకోవాలి. ఇవన్నీ మనకి ఎలాగో ఉంటాయి కదండీ! అవి ఎలాగో పాటిస్తామనుకోండి. నిన్న దర్శనానికని లైన్‌లో ఉన్నప్పుడు స్వామివారి ఆహ్, ఏనుగు కనిపించిందండి. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అయ్యో! మొబైల్ తెచ్చుకోవాల్సిందేమో ఒక ఫోటో తీసుకుందును గదా! అని అనిపించింది. లైన్‌లో ఉండిపోవడం వల్ల దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం అవ్వలేదు. చాలా మందినే బయట వైపున అందరిని ఆశీర్వదిస్తూ ఉంది. బయటకొచ్చేసిన తర్వాత నేను అప్పుడు వరాహస్వామి వారి దర్శనానికి వెళ్తూ ఉన్న క్యూ లైన్‌లో ఉన్నాననమాట. బయటకొచ్చాక ఆ మాడ వీధులంతా తిరిగేసాను. అందుకని నాకు కొంచెం లేట్ అయింది కూడా స్వామివారి క్యూ లైన్‌లోకి వెళ్ళే టైంకి. అక్కడైతే ఎక్కడ ఏనుగు కనిపించలేదండి మళ్ళీ. మా బాబుకి ఆశీర్వాదం ఇప్పిద్దామని అనుకున్నాను. అవ్వలేదు. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశం వ్రతం చాపిత్రయమత్యంత దుర్లభం అని అంటారు కదా! స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురుని పాదసేవ, ఏకాదశి వ్రతం అను 3 అదృష్టములు సామాన్యులకి అత్యంత దుర్లభమైనవి అని దాని అర్థమంటండి. నేనెప్పుడో నా చిన్నప్పుడు స్నానం చేశానండి ఈ పుష్కరిణిలో. నేను ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేసి ఉండుండరులే అన్నట్టుగా రూమ్‌లోనే స్నానం చేసేసి రావడం జరిగింది. ఇక్కడికొచ్చిన తర్వాత ఓపెన్ చేసుంటే చాలా చాలా ఆనందం వచ్చేసింది. మీరు నమ్మరు లిటరల్లీ నేను 1 అవర్ అన్నా ఇక్కడ టైమ్ స్పెండ్ చేశాను. అంత చిన్నపిల్లగా అలా అయిపోయాననమాట. అంత హ్యాపీ అనిపించేసింది. నేను నందూరు వారి ఛానెల్‌లో నేను ఫాలోవర్‌నండి. ఆయన చెప్పారు పుష్కరిణి గురించి. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క దేవతా శక్తి అయితే ఉంటుందని, విరజా నది స్వామివారి పాదాల కిందున్న వైకుంఠంలో ఉండే విరజా నది స్వామివారి పాదాల దగ్గర నుండి ఈ పుష్కరిణిలో కలుస్తుందని, నాకక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న పిల్లలాగా ఆ వాటర్ చూసి ఆనందం అయితే వచ్చేసింది. అలాగే ఇదంతా భగవంతుడికి సంబంధించింది కదా! ఆహా! ఇంత శక్తి ఉందన్నమాట సరస్వతి నది. నాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చేసి చాలా ఆనందం కలిగి చాలా చాలా టైం అయితే అక్కడ స్పెండ్ చేసేసాను. మధ్యాహ్నం 1 అయిన తర్వాత వెంగమాంబ భోజనశాలకైతే వచ్చేసాము. ఇక్కడ భోజనం చేశాము. స్వామివారికి ఎవరి దిష్టి తగలకూడదని అమ్మవారు ఏదో ఒక చిన్న పిల్లోడికి దిష్టి తీసినట్టుగా స్వామివారివన్నీ తలుచుకుని ముత్యాల హారతి రూపంలో మనకి అందించారు కదా! ఎటువంటి సమస్య ఉన్నానండి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు స్వామివారికి 40 రోజుల పాటు ముత్యాల హారతి వెంగమాంబ రచించిన ముత్యాల హారతి ఇంట్లో చదువుతూ స్వామివారికి ఆ హారతి ఇచ్చేసి ఒక దండం పెట్టుకుని పడుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇదైతే నేను అనుభవపూర్వకంగా చెప్పగలననమాట. ఎప్పుడైనా నాకు కొంచెం నలతగా అనిపించినా ఎలా అన్నా నాకు అప్పటికప్పుడు అనిపించేస్తూ ఉంటుంది ముత్యాల హారతి ఇద్దాం ఈరోజు అని. గొప్ప విషయం ఏంటంటే ఇంట్లో మా వారు గాని, మా అబ్బాయి గాని ఎక్కడ నేను ఏం చేస్తున్నా నో అని అనరు. వాళ్ళిద్దరూ కోరస్ పాడతారనమాట. శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించి ఉన్న పరదైవమునకు మరువ వలది బిరుదు నిరతమని పతిని ఏ మరణీయలన మేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. వాళ్ళిద్దరూ లాస్ట్ జయమంగళం నిత్య శుభమంగళం అని చెప్తారన్నమాట. నేను మొత్తం అంతా సాంగ్ పాడుతుంటే వీళ్ళిద్దరూ లాస్ట్ కోరస్ అలా ఇస్తూ ఉంటారు. నాకు కొంచెం ఫీలింగ్ హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. అలా భోజనం అయితే కంప్లీట్ చేసేసుకొని రూమ్ వెకేట్ చేసి కిందకొచ్చేసాము. తర్వాత మనం పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. గోవిందరాజస్వాముల వారి దగ్గరికి కూడా వచ్చాము. మధ్యలో PS4కి వెళ్ళి టిఫిన్ కూడా చేసేసాము. మీకు ఆల్రెడీ షార్ట్ అయితే అప్లోడ్ చేసేసాను.
సింపుల్గా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేసాం కదా. స్వామివారి అనుగ్రహం. రిటర్న్ అయిపోయాం, ట్రైన్ ఎక్కేసాం, ఇంకా ఇంటికి వచ్చేయడమే మిగిలింది. అంటే ఆల్రెడీ వచ్చేసాం అనుకోండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.